న్యూ టూరిజం ఇనిషియేషన్ కల్నరీ యాక్సలరేషన్ కోసం మనతో మాట్లాడడానికి క్రాంతి వల్లూరు ఐఏఎస్ టీజీటీడీసీ ఎండి ఉన్నారు. హలో మ్యామ్, ఒకసారి మీరు మన ఈ కల్నరీ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ కోసం చెప్పండి. సో అందరికీ నమస్కారం. తెలంగాణ టూరిజం కాన్క్లేవ్ రోజున అంటే సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డే నాడు మనము తెలంగాణ టూరిజం యాక్సిలరేటర్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యాక్సిలరేటర్లో ఏంటంటే ఇన్వెస్టర్స్, స్టార్టప్స్, అలానే కల్నరీ టూరిజం ఇండస్ట్రీ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి తెలంగాణ క్విజిన్ని నేషనల్ వైడ్ మరియు గ్లోబల్ వైడ్ పాపులరైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యాక్సిలరేటర్ అన్నది మనం క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ఇండో డచ్ పార్ట్నర్షిప్ యాంగిల్ కూడా ఉంది. మనకు నెదర్లాండ్ ఇండియా చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సైన్డ్ అన్ MOU ఫర్ కొలాబరేటింగ్ టు ప్రమోట్ కల్నరీ టూరిజం ఇన్ తెలంగాణ. సో ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ అన్నది మనం స్టార్ట్ చేసుకున్నాము. సో దీని ద్వారా మన ఎంటైర్ సప్లై చైన్ ఆఫ్ కల్నరీ టూరిజం ఇండస్ట్రీ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ నుంచి ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ నుంచి కల్నరీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మనకు ఒక స్ట్రెంగ్తన్ అవ్వనున్నాయి. సో దీని ద్వారా రూరల్ ఎకనామీకి బూస్ట్ ఇస్తూ విమెన్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ మనకు చాలామంది మహిళలు ఫుడ్ బేస్డ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా ఒక మంచి బూస్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా కల్నరీ టూరిజం ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయడం వల్ల అవకాశాలు రానున్నవి. మ్యామ్, పెట్టుబడులు ఏ రకంగా ఇందులో ఉండొచ్చు? ఎంత ఎకానమీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? కల్నరీ ఇండస్ట్రీ అన్నది గ్లోబల్ లెవెల్లో $1 trillion ఇండస్ట్రీగా ఉంది. హైదరాబాద్ వచ్చేసి ఆల్రెడీ మనకు మోర్ దెన్ 70,000 ఫుడ్ బేస్డ్ రెస్టారెంట్స్, హోటల్స్ రన్ అవుతున్నాయి. అండ్ సప్లై చైన్లో తీసుకుంటే 80,000 వరకు కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్ యూనిట్స్ అన్నవి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ యాక్సిలరేటర్లో చాలామంది ఇన్వెస్టర్స్, ఈవెన్ ద నెదర్లాండ్స్ పార్ట్నర్షిప్ అండ్ ఇండియన్ డయాస్పోరా, అలానే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ ఫుడ్ బేస్డ్ స్టార్టప్స్. మనకు చాలా మంది మహిళా బేస్డ్ స్టార్టప్స్ కూడా ఉన్నాయి. సో వారిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ స్టార్టప్స్ అన్నీ కూడా మెంటర్షిప్ పొంది, సపోర్ట్ పొంది, ఇన్వెస్ట్మెంట్ పొంది ఇంకా కూడా స్కేలప్ అయ్యే అవకాశం ఉంది. మ్యామ్, గతంలో ఎప్పుడు కూడా మనము టూరిజంలో చూడని కొత్త కొత్త ఇనిషియేషన్స్ అన్నీ కూడా ఇప్పుడే చూస్తున్నాము. సో అంటే దీని వెనక ఉన్న ఒక మోటివేషన్ ఏముంది మ్యామ్? మనకు తెలంగాణ టూరిజం పాలసీ అన్నది 6 months క్రితం మనం లాంచ్ చేసుకొని కొన్ని గోల్స్ అన్నది మనం పెట్టుకోవడం జరిగింది. 15,000 crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, టూరిజం కాంట్రిబ్యూషన్ 10% తెలంగాణ జీడిపికి కాంట్రిబ్యూట్ చేయాలి, 3 లక్షల ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి. సో ఇవి మన పాలసీ డైరెక్షన్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం మనము ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు కాకుండా ఇంకా త్వరగానే ఇవన్నీ కూడా ఈ గోల్స్ అచీవ్ అయ్యే విధంగా మనము వివిధ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. Yes, thank you so much, ma'am. Thank you so much for the information.